ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కంచుకోటలో టీడీపీ పాగా వేసింది. అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార పార్టీపై పోరాటం చేయాల్సిన ఆ వైసీపీ నేతలు పత్తా లేకుండా పోయారు. ముఖ్యంగా పాతపట్నంలో వైసీపీ అడ్రస్ గల్లంతవుతోందా? ఇప్పుడు ఈ అవకాశాన్ని జనసేన సద్వినియోగం చేసుకుంటోందా? వచ్చే ఎన్నికల్లోపు పాతపట్నంలో జనసేన జెండా ఎగరన ఖాయమా? శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం 5 మండలాలను కలిపి అతిపెద్ద నియోజకవర్గంగా గుర్తింపు సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాతపట్నం వైసీపీకి కంచుకోట. అందుకే 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీనే గెలిచింది. ముఖ్యంగా వైసీపీకి దివంగత నాయకుడు మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం నాయకత్వం బాగా కలిసి వచ్చింది. అయితే ఆయన ఇటీవల మృతి చెందారు. దాంతో ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ పదవిని వైసీపీ ఇచ్చింది. అటు కుమార్తె రెడ్డి శాంతికి 2014 నుంచి రాజకీయంగా అవకాశాలు ఇస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు రెడ్డి శాంతి తీరుతో అక్కడ ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతవుతోందనే చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. దీనికి తోడు కూటమి పార్టీల హవాలో అక్కడ ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. అక్కడి నుంచి కూటమి తరపున మామిడి గోవిందరావు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగిన రెడ్డి శాంతి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం పాతపట్నం నుంచి గెలిచారు. అయితే బలమైన సామాజిక వర్గం, రాజకీయ నేపథ్యం అన్నీ ఉన్నా పాతపట్నంలో వైసీపీ బలహీనం కావడానికి ఆమె వైఖరి కారణమన్న చర్చ ఉంది. ఎందుకంటే రెడ్డి శాంతి ఎక్కువగా స్థానికంగా ఉండరని పేరు తెచ్చుకున్నారు. అలాగే పార్టీలో వర్గపోరు సాగుతోంది. అందరినీ కలుపుకొని పోవడంలో ఆమె పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. అధికారం పోయాక కూడా అదే తీరుగా ఉండడంతో అసంతృప్త నేతలను జనసేన మెల్లగా తమ వైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీలో బడాబడా సీనియర్ నేతలు ఉన్నారు. కానీ పాతపట్నంలో పంచాయతీకి మాత్రం ఎండ్ కార్డు వేయడం లేదు. అటు రెడ్డి శాంతిని యాక్టివ్ కావాలని చెప్పడమూ లేదు. అయితే ఇప్పుడు అవకాశాన్ని జనసేన పార్టీ చక్కని అవకాశంగా వినియోగించుకుంటోంది. తాజాగా సుడా చైర్మన్ అయిన జనసేన నేత వద్దకు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు వెళ్లి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. వీరంతా పాతపట్నంలో వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఓ మంచి రోజు చూసుకొని జనసేనలో చేరుతారు అని ప్రచారము సాగుతోంది. అయితే పాతపట్నంలో ఫ్యాన్ పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం వైఖరి వల్లనే పార్టీ నష్టపోతోందని ప్రచారము జరుగుతోంది. మొత్తం మీద పాతపట్నంలో పాగా వేసేందుకు జనసేన పార్టీ సైతం ఉవ్విల్లూరుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ అన్ని సీట్లను తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ బోనీ కొట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అందుకే వైసీపీ నేతలకు గాలం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వైసీపీ కీలక నేతలు జనసేన పార్టీకి టచ్ లోకి వెళ్లడం మాత్రం వైసీపీ నేతలను పరేషాన్ చేస్తోంది. మరి ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారు? పాతపట్నంలో రెడ్డి శాంతిని తిరిగి యాక్టివ్ చేస్తారా, లేక ఆమె స్థానంలో మరో కొత్త నేతకు ఇన్ఛార్జి పదవి అప్పగిస్తారా? త్వరలోనే తేలిపోనుంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.